వెల్కమ్ టు ఎస్ఎంఆర్ స్వీటీ ఫ్యామిలీ. చెప్పాగా ఫ్రెండ్స్, షాపింగ్కి వెళ్ళాలి, ఇంట్లో ఫంక్షన్ ఉందని. ఓకేనా ఫ్రెండ్స్, డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత అయితే కలుద్దాం. ఓకేనా, ఇంకా వాళ్ళైతే షాపింగ్ చేసినుండే, ఇంకా ఇంట్లో ఇవి కూడా తెచ్చేసిండ్రు. రేపు ఫంక్షన్ ఉందన్న కదా, ఇస్తరాకులు, ఉల్లిగడ్డలు, ఆల్మోస్ట్ సామాన్లు కూడా తెచ్చేసిండ్రు. అన్నీ చదివేసిన నూనె. ఇంకా మా పిల్లలు అయితే షాపింగ్ అయితే చేసేసింది. ఇక నేను ఒక్కదాన్ని ఫ్రెండ్స్ చెయ్యాలి. ఇంకా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే నేను చదువుతున్నా మమ్మీ సెల్ఫ్ అంటే, సరే మరి మేము బయటికి వెళ్ళేసి వస్తాము అని అన్నా. పెద్ద బాబు అయితే ఇవన్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నాడు. పెద్ద బాబు క్లీనింగ్ చేసి ప్లస్ ఇక నేనైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. అమ్మవారికి బట్టలు తేవాలి. మా అమ్మ వాళ్ళు బియ్యం పోస్తామన్నారు. మా తమ్ముని వాళ్ళు కూడా బట్టల పైసలు అయితే ఇచ్చిండ్రు వాళ్ళు. వెళ్ళైతే బట్టలు తెచ్చుకోవాలి. మా వారు తెచ్చుకున్నాడు కానీ నేనే తెచ్చుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్, బట్టలకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాక బట్టలు ఎలా ఉంటాయో చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా, వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లయితే కడిగి పెట్టేసిండు మా బాబు. అన్నీ చేస్తున్నా. కొంచెం హెల్త్ బాగాలేదండి, నాకు హెల్త్ బాగాలేక చేయలేకపోతున్నా. కాలు నొప్పి ఉంది, అందుకే చేయలేకపోతున్నా. కాస్త వేస్తున్నా, కాస్త కూర్చుంటున్నా. కొంచెం ఆరోగ్యం అయితే బాగాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు అమ్మవారికి అయితే తీసుకున్న బట్టలు అయితే చూపిస్తాం. మా అత్తయ్యకి మా మమ్మీకి కూడా బట్టలు తీసుకున్నా. ఎలా ఉన్నాయో చీరలు అయితే చూసి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బట్టలు అయితే తెచ్చినామని చెప్పినా కదా ఫ్రెండ్స్. మా బట్టలు కాకుండా ఫస్ట్ మా వారు పిల్లలని తీసుకెళ్ళి బట్టలు తెచ్చిందని చెప్పినా కదా. ఫస్ట్ పిల్లలై మా వారి అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే తెచ్చుకున్నాండి. బట్టలు మా వారు అయితే మా అన్నయ్య మా తమ్ముడు కూడా మా అమ్మ వాళ్ళు బియ్యం పోస్తామని చెప్పేసి అని అన్నారు. ఫంక్షన్ చేస్తున్నాం కదా, బట్టలు తెచ్చుకోండి అయితే పైసలు అయితే వేసిండ్రు. 2 జతలు అయితే తెచ్చుకున్నాడు మా వారు. ప్లస్ ఈ చిన్న బాబుయా, ఇవేమో మా చిన్న బాబు ఒక షర్ట్ 2 షర్ట్లు ఒక పాయింట్ అయితే తెచ్చుకున్నాడండి. కానీ చాలా బాగున్నాయండి బట్టలు, కాటన్ డ్రెస్సులు. ఇవి చిన్న బాబు అయితే ఇంకా బనీను డ్రాయర్స్ అండి పెద్దవాళ్ళకి. పిల్లలే అయితే రేట్ ఎక్కువన్నాయంట. ఇద్దరు ఒక్కరికి 2500 అట్లా పడిందంట. ఇక ఇవి కూడా మా వారి టీషర్ట్లు తెచ్చుకోమంటే టీషర్ట్లు తెచ్చుకున్నాడు. ఒక 5 టీషర్ట్లు అయితే తెచ్చుకున్నాడు. కానీ చాలా బాగున్నాయండి బట్టలు అయితే. ఇది ఏం బట్టల షాప్ బావా? డాల్ఫిన్ అంట బట్టల షాప్ పేరు. డాల్ఫిన్ మెన్స్ వేర్ అంట బట్టల షాపు. కానీ బాగున్నాయండి బట్టలు. చిన్న బాబుకి కూడా సేమ్, గానీ పెద్ద బాబుకి చిన్న బాబుకి వైట్ షర్ట్ దొరకలేదు. ఆ సేమ్ డిజైన్ కానీ వేరే కలర్ తెచ్చుకుండు, మెహందీ కలరు. పెద్ద బాబుకి అయితే వైట్ కలరు, సిల్వర్ కలరు 2 కాంబినేషన్ వచ్చినాయి. ఇవైతే వీళ్ళయి మగ పిల్లలయ్యి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మా బట్టలు అయితే చూపిస్తా. మా అమ్మ బియ్యం పోసి శారీ తెచ్చుకున్నా నేను. ఇది శారీ పెట్టుకోవద్దు. ఇదైతే శారీ అండి. నాకు ఎందుకంటే ఈ కలర్ లేదు కాబట్టి నేను ఈ కలర్ తెచ్చుకున్నా. ఈ శారీ వచ్చేసి 2500 అయితే పడ్డదండి. మంగళ గౌరి బట్టల షాపుల్లో ఉంటది. కానీ చాలా బట్టలు అయితే ఎప్పుడైనా అక్కడనే తెచ్చుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నాకు అని తెచ్చుకున్నా. ప్లస్ ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోయాలి కదా ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే ఇట్లా మెరూన్ కలర్ లో తెచ్చిన శారీ. సేమ్ ఇది కూడా అంతే పడ్డది శారీ, 2500. కానీ చాలా బాగుంది. నాకు ఇది ఎందుకు శారీని చూడంగానే బాగా నచ్చింది. ఇదైతే అమ్మవారికి బియ్యం పోయడానికి అయితే తీసుకున్నా. ఇంకా అట్లనే ప్లెయిన్ బ్లౌజ్ పీసులు పెట్టాలి కదా. ప్లస్ అమ్మవారికి నేను ఇద్దరికి, మా అమ్మకి మా అత్తయ్యకి ఇద్దరికి ఒకలాగానే తెచ్చిన బట్టలు. సేమ్ కలర్ సేమ్ డిజైన్, ఇద్దరికి ఒకలాగానే తీసుకొచ్చిన. ఇవి కూడా బాగున్నాయండి. ఒక చీర వచ్చేసి 1200 ఏమో పడింది.
1300 అట్లా పడ్డదండి. 1300 1400 పడ్డది. 1300 1400 పడ్డదండి డిస్కౌంట్ పోగా. సేమ్ ఇద్దరికి అత్తయ్యకి కానీ మా మమ్మీకి కానీ ఇద్దరికి ఒకటే కలర్ ఒకటే డిజైన్ తీసుకొచ్చిన. ఇద్దరికి ఒకలాగా ఉంటారు కాబట్టి కట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి ఒక్కొక్క కలర్ తీసుకురాలి. సేమ్ తెచ్చినాయి సార్ ఇద్దరికి. ఇంకా మమ్మీకి అత్తయ్యకే తెచ్చినాయి. ఇక నాన్న వాళ్ళకి కూడా ఏం తెలియను. మా ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి వచ్చేసి అయితే బ్లౌజ్ పీసులు తెచ్చిందండి. ఇవి ఏంది తాంబూలం ఇస్తున్నా కదా అందరు పసుబొట్టు ఇస్తా అని చెప్పేసి బనారస్ బ్లౌజ్ పీసులు అయితే తెచ్చిన. ఎంత పడ్డది బావ ఇది? ఈ సెట్ వచ్చేసి 1500 పడ్డది. 20 పీసెస్ ఉంటాయి దీంట్లో. 1500 పడ్డది. ఒకటి 50 రూపీస్ లా పడ్డది. ఇవైతే తీసుకొచ్చిన బనారస్ బ్లౌజ్ పీసులు అయితే. బనారస్ బ్లౌజ్ పీసులు కొంచెం చేయి నొప్పి ఉందండి, తీయనీకి వస్తలేదు నాకు, అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదు. పీసులు అయితే ఇట్లా ఉంటాయి. వీళ్ళు ఒకటి వెరైటీగా వచ్చింది బ్లౌజ్ పీస్. ఇది చెంపు చెంపు మెరుస్తుంది. ఇలా ఉన్నాయి. ఇప్పుడు అందరు ఇట్లనే పెడుతుండ్రు కదండి బ్లౌజ్ పీసులు, పసుబొట్టుకు కానీ దేనికి కానీ. ఇప్పుడు చాలా మంది అయితే ప్లేన్ వాడట్లేదు, 2x2 ఎక్కువ వాడుతుండే. ఇప్పుడు అట్లా వాడట్లేదు, ఇట్లా వాడుతున్నారు బ్లౌజ్ పీసులు అని. ఈసారి ఇలా తీసుకున్నా నేను. పసుబొట్టుకి అయితే నేను అవే వాడతాను. ఓకేనా, మా షాపింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇంతే. ఇంకా రేపటి వీడియో, ఈరోజు అయితే మా షాపింగ్ ఇంతేనండి. ఇంకా ఇద్దరు పెద్ద పిల్లలు రాలేరు, మా కొడుకులు వాళ్ళు. మళ్ళీ నా మన్మడు వస్తుండు. మా మన్మన్కి అయితే ఇంకా డ్రెస్ తీసుకురాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నగా పెద్దగా అవుతాయి కదా. బాబు రావంగానే తీసుకెళ్ళి అప్పుడు మంచి బట్టలు తీసుకొస్తా బాబుకి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.